హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశా టాక్స్. అందరూ ఎలా అన్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజు సాటర్డే, నేను సండే ఊరు వెళ్తున్నా రేపే అనమాట. ఎందుకంటే గంగమ్మ జాతర ఉంది కదా తిరుపతిలో. ఫస్ట్ వారం వచ్చి బాబీకి షూటింగ్ ఉందని చెప్పి ఫస్ట్ వీక్ పెట్టుకోలేదు, సెకండ్ వీక్ అనమాట. ఇది ట్యూస్డే కదా, అందుకని నేను మామూలుగా మా అమ్మకి మండే అని చెప్పాను, కానీ బట్ నేను సండేనే వెళ్తున్నా. వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఎలా ఉంటాయి అనేది కూడా నేను వీడియో తీస్తాను. ఇంతకుముందు కూడా మన వీడియోలో ఫస్ట్ గంగమ్మ జాతర వీడియో కూడా పెట్టాను కూడా. ఓకేనా, సేమ్ అలాగే ఇక్కడ కూడా అనమాట. ఈసారి బంధువులు ఎక్కువ వస్తారని అనుకుంటున్నాను. మా అన్నయ్య వాళ్ళు, మా వదిన వాళ్ళు అందరూ వస్తారు. ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నాను, ఈ వీడియో ఇంక నేను తిరుపతి వరకు కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే నేను వీడియో తీసే విషయమే నేను మర్చిపోతాను అనమాట మధ్యలో. అందుకని అనమాట. ఇంకా వచ్చి నేను మిద్దెపైకి వచ్చి మాట్లాడుతున్నా జిమ్ కాడ. ఓకేనా, మీకు వినపడకుండా ఉంటుందేమో. ఈసారి నా జర్నీ అంతా చూపించి ఇంటికి వెళ్ళినాక వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళు ఎలా సంతోషపడతారు. మా అన్న పిల్లోళ్ళు ఉన్నారు, మా పిన్ని కూడా జ్యోతిష్ కూడా ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు. ఇంకా వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారనేది మీకు ఒకసారి నేను చూపిస్తాను. అది కూడా చెప్పలేదు. మామూలుగా అయితే ఫ్రైడే బాబీ వచ్చి తొడుక్కొని వెళ్తానన్నాడు కారులో. బట్ నాకు కొంచెం పని ఉందని చెప్పి నేను వెళ్ళలేదన్నమాట. అదే నువ్వు వస్తానంటే సాటర్డే ఈవినింగ్ సండేనే వెళ్దాము అన్నాను, లేకపోతే నేను మండే వస్తానని చెప్పాను. కానీ సండే వెళ్తున్నాను నేను వాళ్ళకి చెప్పలేదన్నమాట, సీరియస్లీ చెప్పలేదు వాళ్ళకి. ఒకసారి ఎలా ఉంటుంది అనేది కూడా మీకు నేను చూపిస్తాను. ఓకే, రేపు మార్నింగ్ 9కి వెళ్తున్నా. ఇక్కడ నుంచి బద్వేల్ నుంచి తిరుపతికి డైరెక్ట్ బస్సు ఉందన్నమాట. 9కి వెళ్తాను. ఈరోజు సాటర్డే మార్నింగ్, ఇది 7:30 అవుతుందన్నమాట. ఓకేనా, ఇంక ఈ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఈరోజు షోల్డర్ వర్కౌట్ అనమాట. కావటం లేదు, పైకి రావటం లేదు. ఇట్లా వీడియో తీద్దామన్నా కూడా చేయి రావటం లేదనమాట. వేరే లెవెల్లో ఉన్నాయి. వేరా, నేను ఒక వీడియో పెడితే దాంట్లో అమ్మాయి నాకు గిచ్చిందనమాట. అప్పుడు మళ్ళీ వచ్చింది. పైకి రావే, మళ్ళీ చెమట. ఉండు బాయ్. ఓకేనా, ఇది గిచ్చకూడదన్నానా? చెప్పు, నా పేరేం పేరు? గట్టిగా చెప్పు. ఆశక్క, ఐషా అక్కనా? ఐషా అక్క, నందిని వాళ్ళ చెల్లి. హాయ్ చెప్పు, బాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? గట్టిగా చెప్పు, బాగున్నారా? దానిలో అక్క కదా, గిచ్చకూడదు, అట్లా గిచ్చకూడదు. పోయే తల్లి, ఏంది ఇట్లా గిచ్చుతా ఉన్నావు? ఎత్తుకొని పో. ఏంది కుక్క పైన నవ్వినట్లు? రేష్మా, నందిని హాయ్ చెప్పు. వాళ్ళు చెల్లండి అమ్మాయి, వాళ్ళ అన్నయ్య కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. రేష్మా హాయ్ బాయ్. అత్తిపిల్ల వేస్తా పట్టుకోనా? చిన్నపిల్లవా నువ్వు? గిచ్చినావని అడుగు, ఎందుకు గిచ్చినావా? వీడియో మళ్ళీ వస్తుంది. నీ పేరు చెప్పు. రేష్మాను. నీ పేరేంటి? బోల్. ఫ్రెండ్స్, వర్షం పడుతుందన్నమాట. ఇది ఈవినింగ్ టైం వచ్చి 6:40 అట్లా అవుతుంది. చూడండి, బాగుంది కదా. కానీ రేపు నా జర్నీ ఏమవుతుందని భయం వేస్తుంది. చూద్దాం. బాగుంది. హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చి 4:35 అవుతుంది. నేను మార్నింగ్ 4కే లేచాను అనమాట. ఇది మార్నింగ్ సండే అనమాట. చెప్పాను కదా నేను ఊరు వెళ్తున్నానని. అది అనమాట. నేను లేచి రెడీ అయిపోయాను. ఇంకా మనం వెళ్ళి స్నానం చేస్తున్నాను. నేను బస్ స్టాండ్ వదిలేసి ఇంకా ఆయన జిమ్ ఓపెన్ చేసుకుంటాడనమాట. టైం వచ్చి
4:35 అవుతుందన్నమాట. 5కి 5:15కు బస్సు ఉంది, డైరెక్ట్గా బస్సు. అండ్ అందుకని మీకు చెప్తామని వీడియో స్టార్ట్ చేశాను. చెప్పాను కదా, మా మమ్మీ వాళ్ళకి చెప్పలేదు నేను వెళ్తున్నాను అని. నేను ఒకసారి మీకు టైం కూడా చూపిస్తాను, చూడండి. నిద్ర వస్తుంది, కళ్ళు ఎలా ఉన్నాయో. టైం చూసారా, అది అనమాట. ఇక్కడ బస్ స్టాండ్కి వచ్చేసి బస్ ఎక్కి కూర్చున్నాను అనమాట. పక్కన సాంగ్స్ వస్తున్నాయని చెప్పి మళ్ళీ డబ్బింగ్ ఇవ్వాల్సి వచ్చింది. అప్పటికే నిద్ర వచ్చింది. కానీ ఫాస్ట్గా 9కి రావాల్సింది 8:30కి అంతా ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా బస్ దిగేసి ఆటోలో అనేది ఇంటికి వెళ్తున్నాను. ఇంకా మీరే చూడండి ఏం జరిగిందో. సో ఫ్రెండ్స్, తిరుపతికి వచ్చేసాను. అమ్మకి తెలియదు కదా, బ్యాక్ కెమెరా పెడతా. ఏరా అన్న బట్ట వస్తాను, వీడియో స్టార్ట్ చేశా. సో ఇంటికి వచ్చేసామన్నమాట. మా అమ్మ బయట కూర్చొని ఉంది. ఆమెకి ఏందో షాకో ఏమో తెలియలేదు, హాను అయిపోయింది అనమాట. ఓకే, ఇంక ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి కూడా ఒక 5 minutes అయిపోయింది. ఓకే, మళ్ళీ ఈ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, వీడు ఎవరో తెలుసా, మల్లుడు. ఎంత పొడుగున్నాడో చూడు. మేము డీమార్ట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్, నేను బాబీ వీడు. గుడ్డలు గిట్టలు అదంతా పెడతా, ఏం కాదు, అన్నీ తెలియాలి. సో ఫ్రెండ్, ఇది మా జాతర ఈ ఆట చూడండి ఎంత బాగుందో, తెల్లగా. రేపండు ఇది ఏదో ఒకటి మాట్లాడరా. మా పండుగ స్టైల్ అండి, మగోళ్ళు అయిపోయి స్టైల్ వచ్చేసింది. ఫ్రెండ్స్, మేము ఇవి తెచ్చుకున్నాము, ఉందిలా ఇది తెచ్చుకున్నాం అనమాట. గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నా. ఇప్పుడే తినేసాం మేము. ఇంకా కాస్త స్లీప్ వేసి నెక్స్ట్ ఇంట్లో పని చేసుకుంటాం. ఇల్లు బండ్లు అన్నీ గడుపుకుంటాం అన్నమాట. చూపించారు మా జాకి. నా పొడి ఫ్రిడ్జ్లో పెట్టు, స్టాప్ చేసి. ఒక గెస్ట్లని పరిచయం చేపిస్తాను. పోయిసారి జాతరకి ఈ ప్లేస్లోనే కూర్చొని మాట్లాడినాడు. ఇప్పుడు జాతరకు వచ్చి ఈ ప్లేస్లోనే వచ్చి కూర్చొని మాట్లాడినాడు. వీడు మా చిన్నల్లుడు, మా చిన్నన్న కొడుకు అనమాట. మాట్లాడు, తిన్నారా అండి అని. అందరూ తిన్నారా అండి అని. సరే అండి. చూసారా ఎంత బాగుందో లొకేషన్. వర్షం పడుతూ ఉంది అనమాట. మా డాడీ పిలుస్తూ ఉన్నాడు అనమాట. మా ఇంటి దగ్గర ఇది. అయ్యో, సో ఇక్కడ వర్షం పడుతుంది అండి. ఈవినింగ్ టైం అనమాట. చాలా బాగుంది. మా ఇంటి దగ్గర అనమాట ఇది. క్లైమేట్ చూడండి ఎంత బాగుంది. వర్షం పడుతూ ఉంది అనమాట. ఆఫ్టర్నూన్ నుంచి పడుతూనే ఉంది వర్షం. చల్లగా బాగుంది అనమాట, శాంతంగా ఉంది. కొండ వెహికల్స్ కూడా అనుకుంటుంది బాగా కనపడుతుంది. తిరుమలకి వెళ్ళేది అనమాట. అదంతా ఇక్కడే దేవుళ్ళు వేసేదంతా, వినాయక స్వామి. బాగుంది కదా, ఉంది. సో ఫ్రెండ్స్, టీ తాగుతున్నాం అనమాట. టీ పెట్టిన మాస్టర్ పేరు చూపిస్తాను, ఒక మాస్టర్ చూపిస్తాను. రేపండు వాడు మల్లుడు ఓడే పెట్టినాడు. వాళ్ళ తాతకి నాకు వాళ్ళ బాబాయ్కి పెట్టాడు అనమాట. ఈ చల్లదనానికి టీ తాగుతుంటే చాలా బాగుంది అనమాట. అది ఈ కప్లో తాగుతుంటే ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్. వండించిరా మా రాజు వండి, మా డాడీ ముందు కట్టుకోవడం. సో ఇప్పుడే స్నానం చేసుకున్నాము. వర్షం భయంకరంగా పడుతుంది అనమాట. కరెంట్ కూడా ఇప్పుడే పోయి వచ్చింది. ఇంకా ఈరోజు మాది నైట్ డిన్నర్ ఏంటో కూడా మీకు చూపించేసి ఇంక ఈ వీడియో ఇక్కడితో స్టాప్ చేసి మళ్ళీ రేపు ఫ్రెష్గా అనేది మళ్ళీ తీస్తాను నేను. ఓకేనా? ఈరోజు మేము నైట్ ఏం మా మమ్మీని చూపిలా కదా, అడే హాయ్ చెప్పు. ఇట్లా రా మమ్మీ, మాట్లాడు. ఉండు
ఉండండి బ్యాక్ కెమెరా పెట్టి మీరేమనుకోవద్దండి, మా లవర్ ఉన్నాడు, మా లవర్, మా మనుడు లవర్, మనవుడు అనమాట మా మమ్మీకి కొడుకు లవర్ అంటే ఏం చేసేది. నానమ్మని పెళ్ళి అంటే ఏడుస్తారు, ఎవరన్నా గంతులు వేసుకుంటే పెళ్ళి చేసుకుంటారు. వద్దంటున్నాడు. నేను మా కొడుకు చిన్న కుమారుడు ఎంత పనైనా సాధిస్తాడు వీడు. సాధిస్తాడు మా గోడమ్మ. నా పెళ్ళికంతా సగం పని చేసింది వీడే, 50% వీడే చేసినాడు, 70% చెప్తా నేను వీడే చేసి ఉంటాడు. వీళ్ళు దొంగనాయాలి వీడు. ఈ నా అల్లుడు, చిన్న అల్లుడు, వీడు తమ్ముడు. రే ఏనా చెప్పు రాజు, చెప్పు బాగున్నారా అని అడుగు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మేము పరోటా కాలుస్తున్నాం అనమాట. నా డ్రెస్ చూసి ఏమనుకోకండి, ఇది మన్ను టీషర్ట్ అనమాట. పరోటా చికెన్ కర్రీ, ఓకేనా? జ్యోతిష్ కూడా బింగ్ అడుగుతున్నాడంట. ఓకే సో ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో ఇక్కడితో స్టాప్ చేసినా మేము తినేసామన్నమాట, పరోటా చికెన్ కర్రీ. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్, గుడ్ నైట్. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళి బాయ్.